దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరొక పర్యాయము ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ఈ చిన్న వీడియో ద్వారా ప్రవచన కృపను బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు అంశము దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం చేసేటువంటి పనికి ఈరోజు ఇదొక అంశంగా మనం ధ్యానించుకోతున్నాం. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇబ్బంది దగ్గర యాకోబు యొక్క పరిస్థితి మనకు తెలిసిందే. తన ఇద్దరు భార్యలను, బిడ్డలను, కలిగిన సమస్తాన్ని కూడా ఇబ్బంది దాటించేసి యాకోబు ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. జాకబ్స్ వాస్ లెఫ్ట్ ఎలోన్ అంటాడు. యాకోబు ఒక్కడే నిలిచిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది అని మనం చూస్తుంటే రాత్రంతా కూడా గొప్ప పెనుగులాట జరుగుతూ ఉంది. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తానగా నేను పోనీనని చెప్పేసి యాకోబు మాట్లాడుతున్నాడు. పిల్లగా దేవుని ఆశీర్వాదం పొందాలని మనం ఏం చేయాలి? మనం గమనించాలి. దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే మొట్టమొదటిగా మనము లేక నీవు నేను నీతిమంతుడిగా తీర్చబడాలి. బైబిల్ చెప్పేది ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అపేక్షమై మనం పొందలేకపోతున్నామని రోమా 3:23 మనం చూస్తున్నాం కదా. అయితే అందరూ పాపం చేశారు కాబట్టి అందరికీ కూడా శిక్ష, మరణం సమాప్తమైంది. అందరూ పాపం చేశారు కాబట్టి అందరికీ ఇప్పుడు రక్షణ అవసరమైంది. ఆయనే క్రీస్తు. కాబట్టి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువ మనందరి పాప దోషము శిక్షను ఆయన తాను భరించి పాపము ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడినట్లు మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నాం. దేవుని యందు మనం నీతిమంతులుగా చేయాలని, నీతిగా చేయాలని పాపము ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. నోవహు దినాలు చూస్తున్నాం. ఆ తరం వారిలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా ఉండడం మనం చూస్తున్నాం. అబ్రహాం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మేది కనుక అతనికి నీతిగా ఎంచబడ్డాడు. ఎన్నో గొప్ప లేఖనాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటంటే దుష్టత్వం నుంచి మళ్ళింపబడడం, అది ఆశీర్వాదం. అయితే పిల్లలుగా ఒకటి, మనము దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. రెండో విషయం ఏంటంటే పరిపూర్ణ విశ్వాసం కలిగి మనం ఉండాలి. లూకాసు వార్త మొదటి మనం చూస్తున్నాం కదా. జకర్యా, ఎలిజబెత్ చుట్టారు. బహుకాలం గడిచిన వృద్ధులు. వారు మంచి విశ్వాసం కలిగిన వారు. దేవుని యొక్క సకల ఆజ్ఞను చెప్పున విధులను సమస్తాన్ని కూడా నెరవేరుస్తూ నిరపరాధులుగా జీవిస్తూ విశ్వాసంతో కనిపెడుతుండే వృద్ధ దంపతులు వారు. అబియా తరగతి జకర్యా ఆ యొక్క తరగతి క్రమం చొప్పున అతడు ధూపం వేయడానికి వెళ్ళిన సమయంలో దూత ఆయనకి ప్రత్యక్షమవుతాడు. దూత ప్రత్యక్షమై, నేను కుమారుని పొందబోతున్నా, లేక కుమారుడికి జన్మించబోతున్నాడు, వృద్ధాప్యం ముందు నీ భార్య ఎలిజబెత్ కుమారుని కంచుందని చెప్పేసి మాట్లాడితే జకర్యా నమ్మలేని పరిస్థితి. ఇది ఎలా జరుగుతుంది అని అవిశ్వాసంతో ఆయన మాట్లాడడం చూస్తున్నాం. అయితే బిడ్డ పుట్టే వరకు, అతనికి పేరు పెట్టే వరకు కూడా నువ్వు మూగపడిగా మౌనంగా ఉంచాలని చెప్పేసి దూత చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి పిల్లలు, ఎందుకు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తానంటే పరిపూర్ణ విశ్వాసం కలిగి
కొన్నిసార్లు పరిపూర్ణ విశ్వాసం మనం కలిగి ఉండలేని స్థితిలో మనం ఉంటుంటాం. జకరీ కూడా మంచి విశ్వాసం కలిగి వాడినప్పటికీ కూడా దైవ కార్యాన్ని ఏ విధంగా తన జీవితంలో జరగబోతుందో నమ్మలేని స్థితిలో ఆయన ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే సోమరుని పట్టణం గురించి మనం చూడవచ్చు. సిరియన్లు శత్రువులు ముట్టడి వేసి ఆ పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు భయంకరమైనటువంటి కరువు ప్రదేశాన్ని మరి పీడిస్తుంది. ఆహారం లేని పరిస్థితి, ప్రజలు వాడిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ప్రవక్త ఎలీషా అంటాడు కదా, మరుసటి రోజు మీకు ఆహారము దొరుకుతుంది అని చెప్పేసి మాట్లాడడం చూస్తున్నాం. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ దృష్టాంతం కనిపిస్తూ ఉంది. 24-31 తీసుకుంటుంటే అక్కడ ఈ సన్నివేశాన్ని మనం కనుగొంటాం. భయంకరమైన కరువులో ఉండగా ఎలీషా ద్వారా దేవుడు సెలవిస్తాడు కదా. అదే సమయంలో ఇశ్రాయేలు రాజు దగ్గర మరి ఒక అధికారి ఉండడం మనం చూస్తున్నాం. అతను అంటాడు, యెహోవా ఆకాశ వాకిళ్లను తెరచినా అలాగూ జరుగునా అని తన అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. గమనించండి పిల్లగా, దేవునికి అవిశ్వాసం అంటే ఇష్టం ఉండదు. విశ్వాసం కలిగి మనం దేవుని స్తుతించాలి. మరొక సందర్భంలో లాజరు చనిపోయే సమయంలో మార్తా మరియ వాళ్ళు చాలా దుఃఖంలో కూర్చుంటారు కదా. ఆమె ఆ సమయంలో మరి మార్త అంటుంది, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరు చనిపోయేవాడు కాదు కదా. విశ్వాసం కలిగిన మనం కూడా కొన్ని సందర్భాల్లో అవిశ్వాసాన్ని ప్రదర్శించే వాళ్ళగా ఉంటుంటాం. కాబట్టి పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దైవాశీర్వాదం మన జీవితంలో పొందుకుంటారు. మరొక అంశాన్ని కూడా జ్ఞాపకం చేసి ఆ సందేశాన్ని అందిస్తాను. ఒకటి, మనం ఆశీర్వదింపబడాలి. దేవుని ఆశీర్వాదం పొందాలంటే నీతిమంతులుగా మనము తీర్చబడాలి. ఒకటి. రెండవది, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఇక మూడవది ఏంటంటే, శాపకరమైనది మన నుంచి తొలగించబడాలి. అది మనం గమనించాలి. చూడండి, కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకోవడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పంపించినప్పుడు వారు వేచి చూస్తారు. ఎరుకో గొప్ప మహాపట్టణాన్ని వారు జయించడం మనం చూస్తూ ఉన్నాం. తదుపరి మనం చూస్తుంటే హాయి అనే చిన్న పొరుగు కూడా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. దాని మీదకు వీరు వెళ్ళడం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో ఎరుకోను చేయించినటువంటి గొప్ప ధైర్యంతో వారు హాయి మీదకు వెళ్ళడం జరిగింది. చిన్న పొరమే, కానీ 3000 మందికి వెళితే ఆ యొక్క హాయి పట్టణస్తుల ముందు ఇశ్రాయేలీయులు నిలవలేకపోయారు. ఎవరి అనేకులు చాలా చెదిరై పారిపోయారు. 36 మందిని హాయి ప్రభువుని పట్టుకుని అక్కడ వారిని సంహరించడం జరిగింది. గమనించండి, ఎందుకు ఇలా జరిగిందని యెహోషువ ఎంతో దుఃఖంతో వేదనతో బట్టలు చెప్పుకొని రోధిస్తున్న సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. లేచి ఇశ్రాయేలు పాపం ఉంది. మనకు తెలుసు ఏం జరిగిందో. ఆకారం మనం చూస్తూ ఉన్నాం. శపితమైన దాపం నుంచి కొంత తీసుకుని అతడు దేవుని ఎదుట పాపం చేశాడు. ఆఖోరు లోయ, బాధ లోయ, ఆఖోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చగల గొప్ప దేవుడు. అయితే పిల్లలుగా ఆఖరి చేస్తున్న పొరపాటు పాపం. శపితమైన దాంట్లో ఆయన కొంత తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు మనం చూస్తుంటే అతడు మంచి ఆ క్షీణాలు పై వస్త్రాన్ని, బహుళ దేశం చెందిన మంచి క్షీణ పై వస్త్రాన్ని తీసుకున్నాడు. తదుపరి 200 తులముల వెండి తీసుకున్నాడు. మూడవది 50 తులముల ఎత్తు బంగారు కమ్మిని కూడా తీసుకున్నాడు. తీసుకుని తన యొక్క ప్రాణం మధ్యలో దాచుకుంటాడు. ఎవరికి తెలియదు రహస్యంగా చేసిన పాపం. దేవునికి సమస్తము తేట తెల్లంగా స్పష్టంగా ఆయన కనిపిస్తుంది. ఆయన కంటికి కనబడక సృష్టి ఏది లేదు. ఆకారం చేసిన పాపం వల్ల భయంకరమైనటువంటి శాపం. ఎవరు గొప్ప పట్టణాన్ని జయించిన వీరు చిన్న పొరమైనటువంటి హాయి మీద వారు విఫలమైపోయారు. ఎందుకంటే శాపగ్రస్తం మీద వారి మధ్య ఉండడం వల్ల దైవ కార్యాన్ని వారి జీవితంలో వారు చూడలేకపోయారు. కాబట్టి పిల్లలుగా దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఒకటి, నువ్వు నీతిమంతులు తీర్చబడాలి. దేవుని ఆశీర్వాదం పొందాలంటే నీవు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. చివరిగా దేవుని ఆశీర్వాదం పొందాలంటే శాపగ్రస్తమైనది నీలో నుండి తీసివేయబడాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు తప్పకుండా దైవాశీర్వాదం పొందుకుంటాం. ప్రభువు యొక్క కృప, ఆయన సన్నిధి నడిపింపు సాధనతో నడిపించను గాక. ఆమె ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కలిగిన మా దేవ,
ఈ ఘనమైన బట్టి వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే వీడిని వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు, అందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి.